హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. అయితే బిగ్ బాస్ 8లో నిఖిల్, అలాగే యష్మి, అలాగే పృథ్వీ, ఇక ప్రేరణ, నబీల్ అందరూ ఒక జట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంటే గౌతమ్ సోలో బాయ్గా గేమ్ ఆడుతున్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే నిఖిల్ కూడా తన సొంత గేమ్ తాను ఆడుకుంటున్నాడు. కానీ యష్మి, పృథ్వీ, ప్రేరణ వల్ల నిఖిల్ ఒక గ్రూప్గా గేమ్ ఆడుతున్నాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. ఇక ఇది కాసేపు పక్కన పెడితే తాజాగా మెగా చీఫ్ టాస్క్లో గౌతమ్ తొలి టాస్క్కి సంచాలకుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడాడు కదా అంటూ ప్రేరణ నబీల్తో అయితే చెప్తుంది. అయితే ఆ మాటలని విన్న నిఖిల్ మాత్రం యష్మి అలాగే పృథ్వీతో మాట్లాడుతూ నిఖిల్ చాలా క్లారిటీగా వారికి వివరించాడు అని చెప్పవచ్చు. ఇక నిఖిల్ మాట్లాడుతూ గౌతమ్ ఎటువంటి తప్పు చేయలేదురా, వాడు కరెక్ట్గా ఎవరినైతే తీసేయాలనుకున్నాడో వారినే తీసేశాడు. ఆ క్యూబ్ అలా వేసే ముందే ఏ పక్కకి ఎవరి పేరు వస్తుందో అంటూ వాడు బాగా నీట్గా రాసుకున్నాడు. అలా ఎవరి పేరు వస్తే వారి కింద ఉన్న హోల్స్ని మాత్రమే తీసేసి వారిని పైకి టాస్క్ నుంచి అవుట్ చేసేలా చేశాడు. అంతే తప్ప కావాలని నిన్ను ఆ తర్వాత యష్మిని టాస్క్ నుంచి తప్పించలేదు. వాడు నీట్గా పేర్లు రాసుకున్నాడు కదా, అలాంటప్పుడు వాడిని తప్పు పట్టడానికి అస్సలు అక్కడ ఆస్కారమే లేదు. అక్కడ కూడా మనం వాడు గ్రూప్ గేమ్ ఆడాడు అని అన్నామే అనుకో, అది మన మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి తప్పు ఎవరైనా చేస్తే తప్పు అని చెప్పాలి, ఒప్పు ఎవరైనా చేస్తే మెచ్చుకోవాల్సిందే అంటూ నిఖిల్ గౌతమ్పై ప్రశంసలైతే కురిపించారు యష్మి, పృథ్వీ ముందు. దీంతో పృథ్వీ అయితే గౌతమ్ని నిఖిల్ పొగుడుతుంటే తట్టుకోలేక నువ్వేంట్రా వాడికి మద్దతుగా మాట్లాడతావు అంటూ రెచ్చిపోవడంతో మద్దతుగా కాదురా పృథ్వీ, వాడు కరెక్ట్గా గేమ్లో మంచిగా రూల్స్ పాటించి ఎవరైతే గెలిచారో వారికి మాత్రమే విన్నింగ్ ఇచ్చాడు. వాడు ముందే చెప్పాడు కదా రూల్స్ అన్నీ, అలాగే పేర్లు కూడా రాశాడు. ఆ పేర్లు ఎవరికి వస్తే అవి దురదృష్టం కొద్ది మీకే వచ్చాయి కాబట్టి మీరు టాస్క్ నుంచి త్వరగా అవుట్ అయ్యారు. అక్కడ వాడిదేం తప్పు లేదు, ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టయితే నాకు అనిపించలేదు అంటూ గౌతమ్కి మరోసారి అయితే మద్దతు తెలపడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.